మాధవుడనే 25 ఏళ్ల పేదవాడు పొలంలో రోజంతా కష్టపడి పనిచేసినా చాలీ చాలని తిండితో అవస్థలు పడుతూ తనకంటే బాగుగా ఉన్న వారందరినీ చూసి ఉక్రోషపడుతూ ఉండేవాడు. ఒకరోజు వాడికి చెరువు గట్టున ఒక సన్యాసి ఎదురై, "ఎందుకు నాయనా విచారంగా ఉన్నావు?" అని పలకరించాడు. మాధవుడు ఆయనను తన మనసులో ఉన్న బాధను అతనికి చెప్పుకున్నాడు. "నాకు జీవితంలో కష్టానికి తగ్గ ఫలం అనుభవించాలని ఉంది" అన్నాడు. "ప్రపంచంలో అందరూ ఎవరి కష్టానికి తగ్గ ఫలం వారు అనుభవిస్తున్నారు. ఆ విషయంలో నీకిక విచారమేముంది?" అన్నాడు సన్యాసి. "స్వామి, క్షమించాలి, తమరి అభిప్రాయం పొరపాటు. భగవంతుడు అందరికీ కృషికి ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వడం లేదు" అన్నాడు మాధవుడు. అందుకు సన్యాసి ఒక క్షణమాగి, "ఆ విషయం నాకు తెలియదు నాయనా, రుజువులు ఏమైనా ఉంటే చెప్పు, వింటాను" అన్నాడు. "ఈ ఊళ్ళో గుర్గుడనే మహాపండితుడు ఉన్నాడు. ఆయన అతి సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్నాడు. గుర్గుని శిష్యుడు భార్గవుడనే ఆయన రాజు కొలువులో ఆస్థానం సంపాదించి వైభవంగా వెలిగిపోతూ ఉన్నాడు" అన్నాడు మాధవుడు. "గుర్గుడు రాజు కొలువుకు వెళ్ళడానికి కృషి చేశాడా?" అని ప్రశ్నించాడు సన్యాసి. "లేదు స్వామి" అన్నాడు మాధవుడు. "ఆయనకు ఊరు విడిచి వెళ్ళడం ఇష్టం లేదు" అన్నాడు మాధవుడు. "చూశావా మరి, ఎవరి కృషికి తగ్గ ఫలితం వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు" అన్నాడు సన్యాసి. మాధవుడు కొద్దిసేపు తలాడించి, "స్వామి, ఈ ప్రపంచంలో నాబోటి వారికి జరిగిపోతున్న అన్యాయం తమకు పట్టినట్టు లేదు. ఒకే తరహా కృషి చేసినప్పటికీ కొందరికి అదృష్టం వరిస్తుంది, కొందరికి దురదృష్టం వస్తుంది. అదృష్టవంతులు తమ భాగ్యాన్ని దురదృష్టవంతులకు ఎందుకు పంచిపెట్టడం లేదు?" అన్నాడు మాధవుడు. ఆ జవాబుకు చిన్నగా సన్యాసి మాధవుడి మీద జాలిపడుతూ తన జోలలో నుంచి ఒక రాయిని తీసి అతడికి ఇచ్చాడు. "ఇది అపురూపమైన వజ్రం. దీని విలువ 1,00,000 వరహాలుంటుంది. దీన్ని సొమ్ము చేసుకొని సుఖంగా జీవించు" అన్నాడు. మాధవుడు రాయిని తీసుకొని సన్యాసి కాళ్లకు దండం పెట్టి వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం గడిచాక సన్యాసి మాధవుణ్ణి చూడబోయాడు. అప్పటికి మాధవుని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సొంత ఇల్లు, అందమైన ఇల్లాలు, ఇంట్లో పనివారు, ప్రతిరోజు ఇంట్లో విందు వినోదాలు ఉన్నాయి. అయితే మాధవుడు సన్యాసిని చూడగానే ఏమాత్రం గొప్పలకు పోక వంగి ఆయన పాదాలకు నమస్కరించి, "ఈ రోజులా ఉన్నానంటే అంతా తమదయే" అన్నాడు. "నీ సంగతి సరే, అనుకోకుండా నీ అదృష్టం కలిసి వచ్చింది కదా. నీ అదృష్టాన్ని నువ్వు ఎంతమందితో పంచుకున్నావో తెలుసుకోవాలని ఉంది. నీ దగ్గర పనిచేస్తున్న వారికెవరికైనా నువ్వు ఇల్లు కానీ పొలం కానీ కొనిపెట్టావా?" అని అడిగాడు సన్యాసి. మాధవుడు తెల్లబోయి, "మీరు 1,00,000 వరహాలైనా నాకు కదా ఇచ్చారు. జీవితంలో సుఖాలకు మొహం వాచిన ఉన్నాను. అందుకని నా అదృష్టాన్ని అనుభవిస్తూ సుఖపడుతున్నాను. ఇతరుల గురించి నేనెందుకు ఆలోచించాలి స్వామి" అన్నాడు. "నువ్వు స్వార్థపరుడివి. నీకేమీ లేనప్పుడు అందరూ నీ గురించి ఆలోచించాలనుకున్నావు. నీకు అన్నీ ఉంటే నువ్వు మాత్రం మరెవరి గురించి ఆలోచించడం లేదు. ఈ క్షణం నుంచి నీ వైభవమంతా నశించిపోగలదు" అన్నాడు సన్యాసి. "వద్దు స్వామి, అంత మాట అనకండి. ఈ వైభవం లేకుండా నేను జీవించలేను. ఇది నిలబెట్టుకునేందుకు మరేదేమైనా చేయాలంటే చెప్పండి, చేస్తా" అన్నాడు దీనంగా మాధవుడు. సన్యాసి కాదన్నట్టు తలూపి, "అంతే." ఆ మరుక్షణం ఒక నగల వ్యాపారి వచ్చి, "మాధవ, నీ వజ్రమంటూ ఇచ్చిన రాయి ఇది నకిలీ వజ్రం. దీని విలువ 1 వరహా కూడా చెయ్యదు. నీ రాయిని తిరిగి ఇస్తున్నాను. నా 1,00,000 వరహాలు నాకు తిరిగి ఇవ్వు" అన్నాడు మాధవునితో. చూస్తుండగానే మాధవుడి ఆస్తంతా పోయింది. అతడు ఏకాకిగా మిగిలిపోయాడు. దుఃఖిస్తూ ఉంటే సన్యాసి అతన్ని ఓదార్స్తూ, "నాయన, అదృష్టం కలిసి వస్తే నువ్వేం చేస్తావో తెలిసేలా చేశాను. ఈ జరిగిందంతా భ్రమ, కేవలం భ్రమ. విచారించకు. చేతనైనంతలో బతుకుదెరువు. ఏదో ఒక పని చేస్తూ నిజాయితీగా జీవించు. ఉన్నదాంట్లో తృప్తి పడడం అలవాటు పరుచుకో" అన్నాడు. "స్వామి, నాకిప్పుడు బుద్ధి వచ్చింది. నాకు 1,00,000 వరహాల రాయినివ్వండి. వాస్తవ జీవితంలో దాన్ని వివేకంతో ఉపయోగించుకుంటా" అన్నాడు మాధవుడు చేతులు జోడించి. సన్యాసి మందహాసం చేసి, "నీకింకా అర్థం కాలేదా? నా దగ్గరున్న రాయి విలువ కల్పిస్తే 1,00,000 వరహాలు చేస్తుంది, లేకుంటే వరహా కూడా చెయ్యదు. ఈ చెరువు
గుట్ట మీద నువ్వు మొదటిసారి తటస్థపడ్డావు. అక్కడ ఇక్కడ వ్యవసాయ పనులు చేస్తుండేవాడివి కదా. నీలో ఓర్పు పట్టుదల ఉంటే చుట్టుపక్కల చేసే నాదుడు లేక బంజరు భూమి పడి ఉన్న భూమిని సారవంతమైన భూమిగా మార్చు. ఏదో కొంత భూమిని సంపాదించుకోలేకపోలేవుగాక. మట్టిని నమ్మి శ్రమించేవాడు కారణంగానే ధాన్యరాశులు పండుతాయి. మట్టి నిజంగా నీవు అనుకున్న వైభవం కల అంటూ మాధవుడు దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గణపతికి తెలివైన వాడని పేరు. అతడికి ఉన్నట్లుండి 1000 రూపాయలు కావలసి వచ్చింది. పొరుగుల్లో తన మిత్రుడు చలపతి తప్పక ఆదుకుంటాడని నమ్మకంతో అతడు అక్కడికి బయలుదేరాడు. దురదృష్టం కొద్దీ చలపతి అప్పటికే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాడు. మాది శ్రామికుల ఊరు, మీది ధనవంతుల ఊరు. ఇక్కడ నీకు డబ్బు ఇబ్బందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఊళ్ళో అప్పులిచ్చే నాదుడే లేడా అని అడిగాడు గణపతి నిరుత్సాహంగా. చలపతి కూడా నిరుత్సాహపడిపోయి, ఎందుకు లేరు, ఇక్కడ దినాకరుడు అనే దానకరుడు ఉన్నాడు. వాడు తలతిక్క మనిషి. ఎవరితోనూ కలవడు, 10 మందిలోకి రాడు. ఒక్కొక్కసారి 10,000 రూపాయలు కూడా దానం ఇవ్వగలడు. ఒక్కొక్కసారి 200 రూపాయలు అప్పు ఇవ్వమన్నా లేదంటాడు. వాణ్ణి అర్థం చేసుకోవడం కష్టం అన్నాడు చలపతి. 10,000 రూపాయలు దానం ఇవ్వగలవాడు 200 రూపాయలు అప్పు ఇవ్వడంటే గణపతికి ఆశ్చర్యం వేసింది. ఎవరికి ఎప్పుడు లేదన్నాడో అతడు చలపతిని అడిగి తెలుసుకున్నాడు. ఈ వివరాలన్నీ నీకెందుకు అన్నాడు చలపతి అన్నీ చెప్పాక. ప్రతి మనిషి ప్రవర్తనలో ఏదో కారణం ఉంటుంది. మనం బాగా ఆలోచిస్తే చిక్కుముడి విప్పడం కష్టం కాదు. నా అభిప్రాయంలో దినాకరుడు తలతిక్క మనిషి కాదు. నేనొకసారి వెళ్ళి ఆయనను కలుసుకొని వస్తాను అంటూ గణపతి అక్కడి నుంచి బయలుదేరి దినాకరుని దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో దినాకరుడు తన ఇంటి పెరట్లో పూల తోటలో ఉన్నాడు. ఆయన తోట పని చేయడం అంటే చాలా ఇష్టం. అక్కడ ఆయన అపూర్వమైన పూల మొక్కలను సేకరించి పెంచుతూ ఉండేవాడు. గణపతి ఆయనకు సరాసరిగా పూల తోటలోనే కలుసుకొని ఆయన అభిరుచులను అదే పనిగా కొంతసేపు మెచ్చుకున్నాడు. అప్పుడు తనను పరిచయం చేసుకున్నాడు. నువ్వు మా చలపతి మిత్రుడివా? వాడు నాకెంతో కావలసిన వాడు. పొరుగుడి వాడివి నిన్ను పంపి తాను రాలేదేమిటి అన్నాడు దినాకరుడు వెంటనే. నేను ఒక తరహా నల్ల గులాబీ కోసం వెతుకుతున్నాను. అవి నీ తోటలో ఉంటాయని తెలియగానే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను. అదిగో ఆ కనిపిస్తున్న నల్ల గులాబే నేను వెతుకుతున్నది అంటూ గణపతి ఒక మొక్కను సమీపించాడు. ఆ నల్ల గులాబీలో ప్రత్యేకమేమిటి అన్నాడు దినాకరుడు ఆశ్చర్యంగా. గణపతి ఆ పువ్వునే గుచ్చి చూస్తూ, ఈ పువ్వును వరుసగా 10 మంది పురుషులు అరచేతితో తాకిన తర్వాత నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటిని పురుషుడు పుచ్చుకుంటే కైలాసగిరిని దర్శించినంత పుణ్యం వస్తుంది అంటారు అన్నాడు గణపతి. దినాకరుడు అప్పటికప్పుడు పంచాంగం చూయించి శుభగడియలు వచ్చి చాలాసేపు అయిందని నిర్ణయించాడు. అయితే మన అదృష్టం పండింది. నువ్వు చుట్టుపక్కల వారిని 7 పురుషుల్ని పిలువు. ఈలోగా నేను చలపతిని వెంటబెట్టుకొని వస్తా. నీతో కలిసి 10 మంది అవుతాం. మనమందరం పుణ్యయాగం చేయబోతున్నాం అన్నాడు గణపతి. దినాకరుడు సరేనని 7 పిలుచుకొని వచ్చాడు. కాసేపటికి అక్కడ నల్ల గులాబీని నీళ్ళలో మరిగించి 10 మంది పురుషులేగాక దినాకరుడు ఇంటిలో స్త్రీలు పిల్లలు కూడా దాన్ని తాకి ఎంతో సంతోషించారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆ సమయంలో గణపతి నెమ్మదిగా చలపతి చెవిలో, ఇప్పుడు దినాకరుణ్ణి 5,000 రూపాయలు అడుగు అన్నాడు. ఒక 1000 నాకిచ్చి మిగతావి నువ్వుంచుకో, అనుమానించకు, ఆయన తప్పక అప్పు ఇస్తాడు. ఇవ్వకపోతే నేను నీకు 10,000 రూపాయలు బాకీ అన్నట్టు తెలిసిందా అని చెప్పాడు. తటపటాయిస్తూనే చలపతి దినాకరుని సమీపించి తన అవసరాన్ని చెప్పాడు. అప్పుడు అతడు, దానం పుచ్చుకునేవాడిలా మొహం పెట్టావేమిటి? నువ్వు నాకెంతో కావలసిన వాడివి. 5,000 కాకపోతే 10,000
తీసుకో అన్నాడు దినాకరుడు. 10 వద్దు, 5 చాలు అని చలపతి ఆయన వద్ద అప్పు తీసుకున్నాడు. గణపతితో కలిసి ఇంటికి వెళ్ళాక అతడికి 1000 రూపాయలు ఇచ్చి గణపతి నువ్వడగమన్నావని అడిగాను, కానీ దినాకరుని చేతిలో లేదనిపించుకోవాల్సి వస్తుందని మనసులో తెగ మదనపడిపోయాను. వాడు అప్పిస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చెప్పు అన్నాడు చలపతి. దినాకరుడికి గుర్తింపు కావాలి. నలుగురిలో అడిగినప్పుడు ఆయన ఏమడిగినా ఇస్తాడు. అంత దానకరుడు. ఒక్కడు ఉన్నప్పుడు పైసా కూడా విడవడు. ఎవ్వరూ చూడడం లేదు కాబట్టి. ఆయన్నడిగి లేదనిపించుకున్న వాళ్ళందరూ ఒంటరిగా ఉన్నప్పుడు అడిగిన వాళ్ళే. అయితే దినాకరుడు డబ్బు జాగ్రత్త మనిషి. నలుగురిలో ఉండగా లేదనడం ఇష్టం లేక, అలాగని ఇవ్వడం ఇష్టం లేక ఆయన ఒంటరిగానే ఉండడానికే ఇష్టపడతాడు. ఇది గ్రహించి నేను ఆయనకు అనుమానం రాని విధంగా ఆయన చుట్టూ 10 మందిని చేర్చి అప్పుడు నీ చేత అప్పు అడిగించాను అన్నాడు గణపతి. మిత్రుడి తెలివితేటలకు చలపతి ఔరా అంటూ ముక్కున వేలు వేసుకున్నాడు. సదాశివుడికి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంది. దాంతో ఆయన భార్య బిడ్డలు రోజులు వెలిబుచ్చుతూ ఉన్నారు. తీరుబడి సమయాన్ని వృధా చేయక సదాశివుడు రకరకాల పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. ఏదైనా జటిలమైన సమస్య వచ్చినప్పుడు గ్రామాధికారితో సహా ఆ ఊళ్ళో ఎందరో సదానందుడి సహాయం కోరుతూ ఉండేవారు. విషయం విని ఆయన తనకు తోచిన పరిష్కారం చెప్తూ ఉండేవాడు. ఈ విధంగా చాలామంది ఆయన వల్ల ఎంతో ప్రయోజనం పొందారు. అలాంటి వారిలో సూరయ్య ఒకడు. సూరయ్య వ్యాపారి. ఒకసారి ఆయన కొన్న ధాన్యం బస్తాలు నీటిలో తడిసిపోయాయి. లబోదిబోమంటూ ఆయన ఏడవసాగాడు. అప్పుడు సదానందుడు వచ్చి, చిత్రాపురం గ్రామస్తులకు ఉప్పుడు బియ్యం వాడుతారు, నీవు నీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి అక్కడ అమ్ముకో అని సదానందుడు సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం చేశాడు సూరయ్య. సూరయ్యకు 100 వరహాల లాభం వచ్చింది. మరొకసారి కష్టపడి ఒక ధనికుడి కోసం వజ్రాల హారం చేయించాడు సూరయ్య. అది ఆ ధనికుడికి నచ్చలేదు. 10,000 వరహాలు నష్టమని సూరయ్య గుండెలు బాదుకుంటున్నాడు. అప్పుడు సదానందుడు మరో సలహా ఇచ్చాడు. రత్నాపురం జమీందారుకు కొత్త రకాల వరహాలు సేకరించడం ఇష్టం. ఆయన నీ వరహ కొనడమే కాదు, మంచి బహుమతి కూడా ఇస్తాడు అని సూరయ్యకు సదానందుడు చెప్పాడు. ఆ విధంగా సూరయ్యకు నష్టం పూడుకోగా 2,000 వరహాలు లాభం కూడా వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు సూరయ్య ఇంటికి 20 ఏళ్ల యువకుడు వచ్చాడు. అతడి పేరు చంద్రుడు. ఏ ఆధారం లేదు. సూరయ్యను ఆశ్రయించాడు. అయితే చంద్రుడు మోసగాడు అన్న పేరు ఉంది. అందువల్ల తనకు మనిషి అవసరం ఉన్నప్పటికీ చంద్రుడిని ఇంట్లో ఉంచుకునేందుకు తటపటాయించాడు సూరయ్య. సదానందుడి సలహా అడిగితే పుట్టుకతోటే ఏ మనిషి చెడ్డవాడు కాదు. నువ్వు చంద్రుడికి ఆశ్రయం ఇచ్చి ఆదుకో. నువ్వు అతన్ని నమ్మితే అతడు నమ్మకంగా ఉంటాడు అని చెప్పాడు. సరే అని సూరయ్య చంద్రుడిని తన ఇంట్లో ఉంచుకుంటే అతడు ఒకరోజు ఇంట్లో నుంచి 2,000 వరహాలు దొంగిలించి పారిపోయాడు. సూరయ్యకు మహాకోపం వచ్చి సదాశివుడి ఇంటికి వెళ్ళి, నీ మాట మీద చంద్రుడిని ఇంట్లో ఉంచుకున్నాను, అందువల్ల 2,000 వరహాలు నష్టమైంది, నాకు నువ్వు నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు. సదాశివుడు సిరాకు పడి, సలహా ఇవ్వడం వరకే నా వంతు, ఫలితం నీ ఆచరణ నీ మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు అతన్ని నిజంగా నమ్మి బాగా ఆదరించి ఉంటే అతడు నిన్ను మోసం చేసి ఉండేవాడు కాదు అన్నాడు. నేను ఎలాంటి వాణ్ణో నీకు చాలా బాగా తెలుసు. నాకు తగిన సలహా ఇస్తావనుకున్నాను. నువ్వు నాకు తప్పుడు సలహా ఇచ్చావు. నాకు జరిగిన 2,000 వరహాల నష్టం నువ్వే పూడ్చాలి అన్నాడు. ఇందుకు ఒప్పుకోకపోతే నేను గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సూరయ్య. అయినా సదాశివుడు మాట లెక్క చేయలేదు. వ్యవహారం గ్రామాధికారి దగ్గరికి వెళ్ళింది. గ్రామాధికారి అసలు విషయం అర్థమైంది. సూరయ్య బుద్ధి మంచిది కాదని, అలాంటి వానికి విలువ ఇస్తే సదాశివుడు ఇంకెవ్వరికి
మాట సహాయం చెయ్యడని ఆయనకు అనిపించింది. అందువలన తానే స్వయంగా వెళ్ళి సదాశివుడిని కలుసుకుని సూరయ్యకు తగు విధంగా బుద్ధి చెప్పకపోతే ఊళ్ళో చెడ్డవాళ్ళు పెరిగిపోయి మంచి వాళ్ళను బతకనివ్వరు, కనుక నువ్వే ఏదైనా పరిష్కారం చెప్పు అని అడిగాడు. సదాశివుడు ఏం చెయ్యాలో చెప్పాడు. ఆ ప్రకారం మరునాడు గ్రామాధికారి ఊళ్ళో వారందరినీ సమావేశపరిచాడు. సూరయ్యను పిలిపించాడు. సూరయ్య చెప్పిన దాంట్లో న్యాయముంది. అయితే అసలు సూరయ్య సదాశివుడి సలహా ఎందుకు పాటించాడో చెప్పవలసి ఉంటుంది అన్నాడు. దీనికి సూరయ్య వెంటనే, గతంలో కూడా సదాశివుడి వల్ల నాకు ఎన్నో సలహాలు ఇచ్చి ఉన్నాడు. వాటి వల్ల నేను ఎంతో ప్రయోజనం పొందాను. నాకాయన సలహా మీద నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నష్టపోయాను అన్నాడు. అయితే సదాశివుడు, నీకు 2000 వరహాలు నష్టపరిహారం ఇచ్చుకోక తప్పదు. కానీ అంతకుముందు సదాశివుడు సలహా వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఎంతనో లెక్క కట్టి అదంతా నువ్వు ఆయనకు ఇచ్చుకోవాలి అన్నాడు గ్రామాధికారి. ఇది విని ఊర్లో వాళ్ళందరూ నవ్వారు. కానీ గ్రామాధికారి మాత్రం నవ్వక, ఇక మీదట సదాశివుడు సలహా వల్ల ప్రయోజనం పొందిన వారంతా తమ లాభంలో ఆయనకు వాటా ఇవ్వాలి. నష్టం వస్తే ఆయన తన వాటా భరిస్తాడు. ఈ వ్యవహారమంతా గ్రామాధికారైనా నా ముందే జరగాలి. అలా జరగని వాటికి నేను బాధ్యుడును కాను అన్నాడు గంభీరంగా. ఉచితంగా లభించే సదాశివుడి సలహా ఈ రోజు నుంచి వెలకట్టవలసి వచ్చినందుకు ఊరంతా సూర్యుణ్ణి నానా మాటలు తిట్టారు. సదాశివుని మాత్రం స్వార్థపరుడు, ఆశపోతు గుణమే మంచివాడి సహాయానికి విలువ తెస్తుంది. ఆ విధంగా నాకు సూర్యుడు మేలే చేశాడు. ఇక మీదట ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వను అని అప్పటి నుంచి మరింత సుఖంగా జీవించాడు సదాశివుడు. అనాథలైన ఆకలితో అలమటిస్తున్న ఒక సాలేడు ఒక తేనెటీగను ఒక మిడత చూసింది. వాటికి ఆహారం అందించసాగింది. వాటిని తన వీపుపై ఎక్కించుకుని తన గూడుకు వెళ్ళింది. వాటిని పెద్దయ్యే వరకు తల్లి వలె పెంచింది. వయసొచ్చాక సాలేడు తేనెటీగ ఇంటి నుంచి వెళ్ళిపోయాయి. ఒకరోజు సాలేడు గూడు అల్లుతుంది. అదే సమయంలో ఒక ఈగ అక్కడికి వచ్చి, మీ అమ్మ మిడత అనారోగ్యంగా ఉంది, నిన్ను తేనెటీగను చూడాలనుకుంటుంది, త్వరగా రా వెళ్దాం అంది. ఆమె ముసల్దైపోయింది. గతంలో పలుమార్లు అనారోగ్యంతో ఉండి తేరుకుంది, ఇప్పుడు తేరుకుంటుందిలే అంది సాలేడు. అయితే ఇప్పుడు నువ్వు వస్తావా రావా చెప్పమంది ఈగ. నేను పెద్ద పని మీద ఉన్నాను. ఈ గూడు సగమే కట్టాను, ఇంకా సగం కట్టాలి. దానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు వదిలేస్తే ఆ పని ఆగిపోతుంది. నేను వచ్చిన ప్రయోజనం లేదు. నేను వచ్చి ఆవిడను బతికించలేను. అందువల్ల నువ్వు వెళ్ళు అంటూ గూడు అల్లుకొనసాగింది. ఈగ చేసేది లేక తేనెటీగ వద్దకు వెళ్ళింది. మిడత అనారోగ్యం గురించి చెప్పింది. తేనెటీగ చాలా బాధపడి వెంటనే ఈగతో కలిసి మిడత దగ్గరికి వచ్చింది. తల్లికి సపర్యలు చేసింది. తేనెటీగను చూడగానే మిడత సంతోషించి ఆనంద బాష్పాలు రాల్చింది. నన్ను నువ్వు చూసినట్లు నిన్ను నీ పిల్లలు చూస్తారు. నీ కుటుంబం బాగా వృద్ధి చెందుతుంది. తోటలో పువ్వులు మీకు ఆతిథ్యం ఇస్తాయి. పువ్వుల పుప్పొడి మకరందం మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రజలు మీరిచ్చే తేనెను తీసుకుని ఎంతో మెచ్చుకుంటారు అంటూ తేనెటీగను దీవించింది. సాలేడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సాలేడు ఎప్పుడు ఒంటరిగానే జీవిస్తుంది. అది ఎప్పుడు గూడు కట్టుకున్నా అది చెల్లాచెదురైపోతుంది. జీవితకాలం గూడు కట్టుకుంటూనే కాలం గడపవలసి వస్తుంది అంటూ తన శాపాన్ని నిజం కావాలంటూ శపించింది. ఆనాటి నుంచి తేనెటీగలంతా ఒకే కుటుంబంగా జీవించాయి. అవి సేకరించిన తేనె అంతా జనం ఆస్వాదించుతూ మెచ్చుకుంటున్నారు. సాలేడు తల్లి శాపం తగిలి చీకట్లో గూడు అల్లుకుంటూ కూర్చుంది. జనం ఎప్పటికప్పుడు దాన్ని తీసివేస్తూ తరిమేస్తూ ఉంటారు. తల్లి మాటలు అలా నిజమయ్యాయి. నీతి తల్లిదండ్రులను ఆదరించకుంటే దుఃఖాల పాలు కాక తప్పదు. 2 పక్షులు ఒకే చెట్టుపై గూడు కట్టుకొని ఉంటూ ఉన్నాయి. వాటికి 2 పిల్లలు ఉన్నాయి. ఆడపక్షి మేత సేకరిస్తూ ఉంది. మగపక్షి గూడు వద్ద ఉండి పిల్లల్ని సంరక్షిస్తూ ఉంది. ఇది ఈ పక్షుల దినచర్య. ఒకరోజు ఆడపక్షి మేత సేకరిస్తూ వస్తూ ఉండంగా ఒక గద్ద దాన్ని చూసింది. దాన్ని చంపుకొని తిందామని ఆశపడి పక్షిని వెంటాడసాగింది. పక్షి గద్దను చూసి దానికి దొరకకుండా వేగంగా తిరగసాగింది. ఆకాశంలో గిరికిళ్ళు కొట్టుకుంటూ గద్ద నుంచి తప్పించుకొనసాగింది. అయితే గద్ద పక్షిని వెంటాడడం మానలేదు. ఆడపక్షి గూటి వద్దకు వచ్చేసింది. తన భార్యను తరుముతూ వస్తున్న గద్దను మగపక్షి చూసింది. గద్దను తానేమీ చేయలేను, దానిని అలాగే వదిలేస్తే మొత్తం అందరిని చంపేసి తినేస్తుంది. అందువల్ల
ముందుగా గద్దకు తానే ఆహారం కావాలని తలచింది. భార్యతో ఇలా అంది, నీవు బతికి ఉంటే పిల్లల్ని పోషించు, పెద్దవారిని చెయ్యు, నీ బదులుగా నేను గద్దకు ఆహారంగా వెళ్తానంది. దానికి ఆడపక్షి రోదిస్తూ, నీవు లేని జీవితం నిరర్థకం, నేను ఈ గద్దకు ఆహారం అవుతానంది. ఈలోగా అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. పక్షులను చూశాడు. మగపక్షి బలంగా ఉండడంతో దాన్ని చంపాలనుకున్నాడు. దానిపై బాణం గురిపెట్టి వెయ్యబోయాడు. అయితే అక్కడే తచ్చాడుతున్న ఒక తాచుపాము వేటగాడి కాలికి కాటేసింది. వాటికి దిమ్మ తిరిగిపోయి గురి తప్పింది. గూటి మీదికి రాబోతున్న గద్దకు ఆ బాణం వెళ్ళి తగిలింది. గద్ద గిలగిలా కొట్టుకుంటూ నేల మీద పడి మరణించింది. తప్పదనుకున్న పక్షి పిల్లలతో పాటు పక్షులు క్షేమంగా గూటిలోనే ఉండిపోయాయి. ఆడపక్షిని చంపుదామని ఆశపడ్డ గద్ద వేటగాడి బాణానికి నేల కొరిగింది. మగపక్షిని వేటాడదామని ఆశపడ్డ వేటగాడు పాము కాటుకు మరణించాడు. ఎవరి కర్మ వారు అనుభవిస్తారు. నీతి, భగవంతులు బలహీనులకు మేలు చేస్తారు. వెంకటాపురం అనే ఒక గ్రామంలో విశ్వనాథ శర్మ పహిల్వాన్ ఉండేవాడు. ఆయన పహిల్వాన్గా చుట్టుపక్కల గ్రామాల్లో బాగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన పోటీలో పాల్గొంటే తప్పనిసరిగా గెలవాల్సింది. ఆయన పట్లంటే యువత బాగా ఇష్టపడేవారు. వర్మ ఎక్కడ పోటీలో పాల్గొన్నా అందరూ వచ్చి చూసి ఆనందించేవారు. ఆయన కుస్తీ శిక్షణ కేంద్రాలు కూడా నడిపేవాడు. సుమారు 100 మంది వరకు వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువత ఆయన వద్ద కుస్తీ పోటీ శిక్షణ తీసుకోవడానికి వస్తూ ఉండేవారు. కుస్తీ పోటీలు ఏర్పాటు కోసం ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఆహ్వానాలు వచ్చాయి. వర్మ ఎప్పుడూ శిక్షణ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా ఉండేవాడు. నాగభూషణం అనే ఒక యువకుడు వర్మ వద్ద మల్ల యుద్ధం శిక్షణ తీసుకోవడానికి వచ్చాడు. కానీ అతనికి ఏదైనా దీర్ఘకాలం కష్టపడి నేర్చుకోవాలని అనే స్వభావం అతనిది కాదు. ఏదైనా వెంటనే అయిపోవాలి, ఎంతటి పనైనా ఇట్టే అయిపోవాలి, ఎంతటి కార్యమైనా ఇట్టే పూర్తి చెయ్యాలి అనే మనస్తత్వం ఆయనది. మల్ల యుద్ధ సాధనపై కూడా ఇటువంటి అభిప్రాయమే అతనికి ఉండేది. వీలైనంత త్వరగా కుస్తీ పాఠాలు నేర్చుకోవాలని భావించాడు. మొదటి రోజు వ్యాయామశాలకు వెళ్ళి సాధన చేస్తున్న వారిని కలిశాడు. ఇక్కడ కుస్తీ సాధనకు ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. కనీసం ఏడాది కుస్తీలో ప్రాథమిక అంశాలే నేర్పుతారని అక్కడి వారు చెప్పారు. ఆ తర్వాత మరో 2 ఏళ్ళు సాధన చేయవలసి ఉంటుందని వారు తెలిపారు. అయితే నేను ఏడాది పూర్తి చేసిన వారితో చేరుతాను అన్నాడు అతడు. అలాగే ఏడాది పూర్తి చేసిన వారితో అతను చేరి వారితో కుస్తీ సాధన పూర్తి చేశాడు. ఆ తర్వాత వెంటనే మల్ల యుద్ధం పోటీలో పాల్గొన్నాడు. మల్ల యుద్ధంలో అంత పట్టు లేకపోవడంతో పాల్గొన్న అన్ని చోట్ల ఓడిపోసాగాడు. అతన్ని చూసి అందరూ గేలీ చేయసాగారు. నీవేం కుస్తీ యోధుడివి, నేర్చుకొనిరా అంటూ మొహం మీదే విమర్శించారు. ప్రేక్షకుల నుంచి ఇటువంటి విమర్శలు రావడంతో నాగభూషణం కంగు తిన్నాడు. వెంటనే గురువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించి క్షమాపణలు కోరాడు. అప్పుడు గురువుగారు నేర్వక ముందు పరుగు కోసం తాపత్రయపడితే ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయి అని హితబోధ చేశాడు. నాగభూషణం చేసిన తప్పు అతను చింతించాడు. అన్నిటికీ దగ్గరి దారులు ఉండవని గ్రహించాడు. మళ్ళీ కుస్తీ పాఠాలు మొదటి నుంచి సాధన ప్రారంభించాడు. అనతి కాలంలో ప్రావీణ్యం సాధించాడు. గురువు ఆశీస్సులతో పోటీలో పాల్గొని విజయం సాధించాడు. నీతి, గురువు ఆశీస్సులు లేనిదే విద్య అబ్బదు.